థ్యాంక్స్. నీ వల్ల మా వాళ్ళందరికీ చాలా పెద్ద హెల్ప్ జరిగింది. నాతో ఉంటే నీకెప్పుడు మంచే జరుగుతుంది, కానీ గురువుగారికే అర్థం కావడానికి చాలా టైం పట్టింది. ఐఎమ్ సారీ. ఇప్పటి నుంచైనా నన్ను అర్థం చేసుకోవడానికి ట్రై చెయ్యి. ఈరోజు సాయంత్రం ఏదైనా రెస్టారెంట్లో కలుద్దామా? ఎందుకు? కొంపదీసి నన్ను లవ్ చేస్తున్నావా? హే కమాన్, ఏంటిది? ఓకే, ఇవాళ ఈవినింగ్ 5 o'clockకి కలుద్దాం. ఓకే, బాయ్. నమస్తే. నమస్తే. Order, please. I'll have a burger. హలో, ఎక్కడున్నావు? ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయా. కమ్ ఫాస్ట్. ఓకే. థ్యాంక్ యూ. ఎక్కడున్నావు? జామ్. ఇంకా ఎన్నింటికి వస్తా అన్నావు? ఇప్పుడు టైం ఎంత అయింది? ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి చెప్పు. ట్రాఫిక్ జామ్ ఇంకా అలాగే ఉంది. త్వరగా రా. ఓకే సరే. హలో, ఇంకా కొంపకి రాకుండా ఎక్కడ తెచ్చావు? జామ్, ట్రాఫిక్ జామ్. హలో, ఎవతివే నువ్వు? మీ ఆయన రెండో సెటప్. అమ్మా, అది కాదే సూర్యకాంతం. ఇక్కడ ఈ అమ్మాయి హోటల్లో. అమ్మాయిని హోటల్ తీసుకెళ్ళావా? అయ్యి బాబాయ్, అది కాదే. అవి నువ్వు ఉండగా నాకు ఇదిగో ఈ అమ్మాయిలు ఇచ్చే. అయ్యి బాబాయ్, ఇన్నాళ్ళు వెంట పడితే పోస్ కొడతావా? ఇప్పుడు తెలిసిందా? నమస్కారం గురుగారు. మనకి భూమి ఇచ్చిన దాత, ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, గాంధీ గారి శిష్యులు అయిన శ్రీ పింగళి వెంకటరామయ్య గారు. నేను వస్తాను రాలేదు. దద్దోజనం నేను వచ్చాను, చూడలేదు. ఇప్పుడు నీకుంది నా చేతిలో ఉండు. కాబట్టి ముందుకు నడవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఏమండి, పెద్ద పడిపోయాడు. డాక్టర్ పిలవండి. సారీ సార్. మహానుభావుడు మన రాతలు మారుద్దామని వచ్చాడు, కానీ ఆ రాత రాసిన వాడికి అది ఇష్టం ఉన్నట్లేదు. సపోర్టింగ్ డాక్యుమెంట్స్ తీసుకొచ్చారా? ఫోరెన్సిక్ ల్యాబ్ వారు నిర్ధారించి ఇచ్చిన పింగళి వెంకటరామయ్య వేలుముద్ర, సంతకాలు. డిఫెన్స్ లాయర్ గారు ఆ భూమిని 1980లోనే పేదలకు ఇచ్చినట్టుగా సాక్ష్యం చూపుతున్నారు. కానీ అంతకు 2 ఏళ్ల ముందే ఆ భూమిని నా క్లయింట్ తండ్రికి అమ్మినట్టుగా సాక్ష్యాలివి. కాబట్టి నిజం ఎవరి తరపున ఉందో మీరే చూసి తీర్పు ఇవ్వాల్సిందిగా ప్రార్థన. కేసు పూర్వాపరాల్ని పరిశీలించిన మీదట సీతారాం నగర్ భూమిని పింగళి వెంకటరామయ్య గారు దేవరాజ్ తండ్రి ధర్మరాజుకు అమ్మినట్లు
ఆధారాలున్నాయి. కాబట్టి ఈ భూమి దేవరాజుకే చెందుతుందని నిర్ధారించడమైంది. ఏంట్రా తల దించుకుని వెళ్తున్నా? ఎత్తే ధైర్యం లేదా? బాబోయ్, ఏంటా లుక్కు? వేసేద్దామనే నాకు భయం వేస్తోందిరా. అలా చూడొద్దని చెప్పండిరా. వీడి ఏంటన్నా వీడితో మాట్లాడేది? ఏసేనా? నీ అబ్బా ఎన్ని సినిమాల్లో చూడలేదురా. అలా హీరో మీద డైరెక్ట్గా వెళ్ళొచ్చా? వెళ్తే లాగొకటి పీకడు. అంటే వీడు హీరో అంటావన్నా? అనేగా వీడు ఫీల్ అవుతున్నాడు. ఎరా కాదా? కాదట్రా. అయితే ఈ పాటికి ఏదో ఒకటి చేసుండేవాడు కదా. అయినా ఎప్పుడు అర్థం చేసుకుంటారా? ఎన్ని కబ్జాలు, ఎన్ని మర్డర్లు చేసుంటే నేను ఇంతవాణ్ణి అయ్యుంటాను. ఆలోచించాల్సిన పనులా చెయ్యరు, ఏవి చెయ్యరు. కోర్టు ఒకటి ఉంది కదా, కేసేస్తే సరిపోతుంది అనుకుంటారు. కానీ దానికి సాక్ష్యం అనేది ఒకటి కావాలే. ఏది? ఎక్కడా? ముసలోడు పోయాడే. కాదు, వాడిని మేమే చంపేశాను. షాక్ అయ్యావా? ఏ స్వతంత్రం అయితే నా నుండి కావాలని ఆ ముసలోడిని మీరు నమ్ముకున్నారో వాడిని ఆ స్వాతంత్ర్యం వచ్చిన రోజే లేపేశా. మీ అందరి మధ్య మీ కాలనీలోనే. అదిరా నా కెపాసిటీ. ఏం పీక్కుంటావో పీక్కోరా. ఆఫీస్కి వెళ్ళొస్తానే. చీచీ బుజ్జినా సెల్తో ఆడుకుంటున్నావా? నువ్వేంట్రా ఇలా వచ్చావు? ఏమరా మళ్ళీ ఫోటోలు తెచ్చావా? లేదన్నా, ఈయనెవరో మీకోసం హోటల్కి వస్తే తీసుకొచ్చా. విజయ్, స్వాతంత్ర సమర యోధుడు పింగళి వెంకటరామయ్య గారిది సహజ మరణం కాదు, ఎవరో మర్డర్ చేశారు. చూడండి. ఈ ఒక్క సాక్ష్యం చాలరా దేవరాజ్ని కోర్టులో ఇరికించడానికి. సరిపోదురా, ఈసారి షాక్ ఇస్తే ఎలా ఉండాలంటే ఎందుకు బతికున్నానా, చావెప్పుడొస్తుందా అనే రేంజ్లో ఉండాలి. దేవరాజ్ దగ్గర వీడిని ఎప్పుడూ చూడలేదే. వీడు ఎక్కడున్నాడో కనుకో.
పింగళి వెంకట్రామయ్య గారిని ఎందుకు చంపావు? దీని వెనకాల ఎవరెవరున్నారు?